హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. 100% నచ్చుతుంది కూడా. చాలా చాలా బాగుంటుంది. అదేంటంటే చూడండి, మనం పేస్ట్ తీయగానే వేస్ట్ అని పడేసే టూత్పేస్ట్ బాక్స్ అండి. ఈ బాక్స్తో ఒక సూపర్ ఐడియా అనమాట. బాక్స్కి పై వైపున ఎక్స్ట్రా ఉండే ఈ పీసెస్ని కట్ చేసుకోవాలండి. తర్వాత అడుగు వైపున ఈ విధంగా టేప్ వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే కాస్త లూజ్ అయ్యి ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ఇలా ముందుగానే టేప్స్ వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. తర్వాత మనకు కావాల్సింది ఊల్ అండి. ఊల్ ఇక్కడ కొద్దిగా మిగిలిపోయాయి అన్నమాట. అన్నీ కూడా కొంచెం కొంచెమే ఉన్నాయండి. అవి కూడా ఒకదానికి ఒకటి అల్లుకుని బాగా చిక్కుబడ్డాయి. వాటిని ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేశాను. తర్వాత కలర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుతున్నానండి. ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాక్స్కి ఒక వైపున ఈ విధంగా ఫెవికాల్ అప్లై చేస్తున్నాను. మీ దగ్గర ఊల్ లేనట్లయితే రంగురంగుల పేపర్లు ఏమైనా ఉన్నా సరే ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చండి. అలాగే వేస్ట్ క్లాత్లు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా సరే బయట నుండి కొనకుండా మన దగ్గర ఉన్న వాటితోనే ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చూడండి, కొద్దిగా తీసుకుని దీనిపైన పెట్టేసి వేలుతో కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉంటే అతుక్కుపోతాయండి. వెంటనే అతుక్కుంటాయి. కాసేపట్లోనే ఆరిపోయి ఇంకా అసలు ఊడవన్నమాట. చూడండి, బాక్స్కి 4 వైపులా ఈ విధంగానే అతికించాను. దీన్ని ఇంత అందంగా డెకరేట్ చేసేసరికి టూత్పేస్ట్ బాక్స్ అంటే ఎవరు నమ్మరండి. అంత బాగుంది కదా. దీన్ని చూడండి, ఇప్పుడు మనం చక్కగా ఒక అందమైన ఫ్లవర్ వాజ్ లాగా తయారు చేసుకున్నాము. ఫ్లవర్స్ పెట్టేసరికి ఇంకా చాలా చాలా బాగుంది కదండి. ఐడియా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.